ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే విశ్రాంతి దినం యొక్క పరమార్థం. ముందుగా విశ్రాంతి దినమును ఆమ్, సబ్బాత్ అని అంటారు. సబ్బాత్ డే అంటారు. సబ్బాతుని ఆచరించటము అని అంటారు. ఈ పదాలు మీకు తెలియకపోతే కొంచెం బయటికి వెళ్ళి వాక్యం వినే వాళ్ళకి తెలుస్తాయి. సబ్బాతు అంటారు విశ్రాంతి దినాన్ని. సబ్బాతు అంటే హిబ్రూ పదం అన్నమాట. తెలుగులో విశ్రాంతి, హిబ్రూ భాషలో ఏమంటారు? సబ్బాత్. ఇంగ్లీష్లో ఏమంటాం? రెస్ట్ డే అంట. తెలుగులో విశ్రాంతి దినం. ఇంగ్లీష్లో హిబ్రూలో అయితే దాన్ని ఏమంటారు? సబ్బాత్ అంటారు. సో సబ్బాత్ అంటే అదేదో ప్రత్యేకం అనుకోకండి. సబ్బాత్ అంటే విశ్రాంతి, విరామము అని అర్థం. సో ఈ విశ్రాంతి దినాన్ని సబ్బాతు దినం అని కూడా అంటారు. కొంతమంది విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు ఈ రోజుకు ఉన్నారు. వారు దీన్ని బాగా సమర్థిస్తారు. వాళ్ళు సబ్బాతు దినమును ఆచరించుచున్నారా అని ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు. కనుక సబ్బాతు దినమును ఆచరించడం అంటే ఏమీ కాదు, విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినం యొక్క పరమార్థం, విశ్రాంతి దినం యొక్క పరమార్థం. రైట్. అసలు విశ్రాంతి దినం యొక్క ఆజ్ఞలు ఉన్నాయా? విశ్రాంతి దినమును ఆచరించవలనని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనం గమనిద్దాం. రైట్. ముందుగా నిర్గమకాండము, మీకు స్క్రీన్ మీద కనిపించినట్టుగా మీరు ఈ వచనాలు రాసుకోండి. యవనస్తులైన పిల్లలు కూడా రాసుకోండి. తర్వాత దాన్ని బట్టి తీసుకోండి, ముందు తీసేసుకొని తర్వాత రాసుకోండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తున్నాం. 23వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు అతడు, విశ్రాంతి దినాచారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది అసలు ఏంటిది? అసలు విశ్రాంతి దినం అంటే ఏం చెప్పండి? అసలు విశ్రాంతి దినాన్న ఒక్కసారి ఊహించుకుందాం. విశ్రాంతి దినం అంటే ఏంటి? నేను, నా భార్య, నా బిడ్డలిద్దరూ ఎక్కడ కూర్చోవాలి? ఇంట్లోనే కూర్చోవాలి. నా గుడారంలో నేను కూర్చోవాలి. మీరు మీ కుటుంబాలు మీ గుడారాల్లో కూర్చోవాలి. వంట చేయకూడదంట. శుక్రవారం అంటే 6వ రోజున చేసిన వంటే తినాలంట. సో వంట చేయడానికి పని లేదు. ఇల్లు తుడితే ఆవిడ కుదరదు, బట్టలు ఉతికేదామంటే కుదరదు, గిన్నెలు తోమేదామంటే కుదరదు. సరే ఏదన్నా పేడ తెచ్చి అలుగుదామంటే, అంటే కింద ఏమన్నా అలుక్కుందామంటే కుదరదు. సరే పూజ ఏమైనా తులుపుకుందామంటే కుదరదు. అలాగే ఆవిడ ఖాళీ కూర్చోవాలి. సరే పిల్లలు ఏమైనా హోంవర్క్ చేసుకుందామంటే వాళ్ళకి కుదరదు. సరే నేనేం చేద్దాం? సరే ఇంటి చుట్టూ దడిగడదామంటే కుదరదంట. సరే 4 పుల్లలు ఏరుకొద్దామంటే కుదరదంట. సరే 4 కట్లు ఉన్నాయి కదా నరుకుదామంటే కుదరదంట. సరే నా గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, వాళ్ళు కొంచెం శుభ్రంగా తోముకుందామంటే కుదరదంట. నా బండి కడుక్కుందామంటే కుదరదంట. మరి నేనేం చేయాలి? ఇంట్లో కూర్చోవాలి. మా ఆవిడ ఇంట్లో కూర్చోవాలి, నా పిల్లల్లో కూర్చోవాలి. వాళ్ళ మొఖం నేను, నా మొఖం వాళ్ళు చూడాలి. అలా కూర్చోవాలి. మధ్యాహ్నం అవగానే, పొద్దున అవగానే భోజనం చేయాలి, మధ్యాహ్నం అవగానే భోజనం చేయాలి, సాయంత్రం అవగానే భోజనం చేయాలి, వీలైతే పడుకోవాలి. క్రాంతి, నో పని, నో పని, ఏ పని లేదు, ఏ పనియు చేయ వస్తుంది. హలో, ఏ పనియు చేయకూడదు అంటే ఏం చేయాలి? విశ్రాంతి. ఎవరు సోఫాలలో కూర్చుని ఏం చేయాలి? విశ్రాంతి. భర్తకి విశ్రాంతి, భార్యకి విశ్రాంతి, పిల్లలకు విశ్రాంతి, పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు విశ్రాంతి. కూల్గా అందరూ కూర్చుంటారు. ఆ రోజంతా అలా ఏ పని లేకుండా గడిచిపోతారు. ఒక రోజు అయిపోద్ది. అప్పుడు ఆదివారం ఉదయాన్న అందరూ కూడా వాళ్ళ పనులకి. ఏంటిది? ఎందుకు ఇలా కాళ్ళు చేతులు కట్టేసి అలా కూర్చోబెట్టాడు దేవుడు? ఏ పని చేయకూడదు, అలా ఖాళీగా కూర్చోవాలని దేవుడు ఎందుకు పెట్టాడు? పైగా దేవుడి మాట కూడా అన్నాడు, 6 దినములు నీ పని చేయవలను, 7వ దినం ఏం చేయమన్నాడు?
అంటే మీరు అనుకోవచ్చు, పని పాట లేకుండా దేవుడు ఎందుకు కూర్చోబెట్టాడు, ఇదేం ఆజ్ఞ అండి అని మీరు అనొచ్చేమో. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ పని ఏదో 6 దినాలు చెయ్యి, కానీ మొదటి రోజు నుంచి 6వ రోజు వరకు నీ పని చేసి 6వ రోజు నీ పని ఏం చేయాలి, ముగించుకొని 7వ రోజున మాత్రం నువ్వేం చేయాలి, విశ్రాంతి. నేను అనుకుంటున్నానండి, 7వ రోజున కూడా విశ్రాంతి ఇవ్వకపోతే మనిషి 7వ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? 7వ రోజు కూడా డ్యూటీకి వెళ్ళిపోతాడు. మొత్తానికి దేవుడు కాళ్ళు చేతులు కట్టేసి విశ్రాంతి కూర్చోబెట్టు. ఎందుకు దేవుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞని? దేవుడు ఎందుకు ఇచ్చాడు చూద్దాం. దేవుడి ఆజ్ఞని ఎందుకు ఇచ్చాడంటే ద్వితీయోపదేశకాండం చూద్దాం. దేవుడు ఒకటి ఆచరించమన్నాడు అంటే దాని వెనకాల తప్పకుండా ఏదో ఒక పరమార్థం ఉంటుంది. దేవుడు ఒకటి చేయమన్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. మీరు గమనిస్తే యెహెజ్కేలు గ్రంథంలో కానీ, ఇర్మియా కానీ, యెషయా గ్రంథం కానీ దేవుడు చూస్తే దేవుడు కొన్ని చెప్తాడు ప్రవక్తలకి, నాయనా నువ్వు ఇలా ఉండు, నువ్వు వెళ్ళి బట్టలు చింపుకుని కూర్చో, లేదా బోడిగుండు గీసుకుని కూర్చో అని చెప్తాడు. అంటే దేవుడు ఒకటి చేయమని చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక భావం అనేది ఉంటుంది. అలాగే విశ్రాంతి దినం ఇవ్వడానికి వెనుక కూడా ఒక అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయం నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువుల్లో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు 15వ వచనాన్ని కాస్త స్ట్రెస్ చూడండి, కొంచెం బలంగా చూడండి. నీవు ఐగుప్తు దేశమందు నీ దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఎందుకు ఇచ్చానంటే నువ్వు అనొచ్చు, ఇదేం శిక్షణ అయినా 6 రోజులు పని చేసుకోమన్నావు, 7వ రోజున మాత్రం 2 చేతులు 2 కాళ్ళు కట్టేసినట్టు ఇంట్లో కూర్చోబెట్టాడు మమ్మల్ని అని అంటే దేవుడు అంటున్నాడు నిన్ను ఎందుకు ఇది చేయమన్నాను తెలుసా, జ్ఞాపకం చేసుకో. 7వ రోజున విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చానంటే జ్ఞాపకం చేసుకోవడానికి. ఏం జ్ఞాపకం చేసుకోవడానికంటే ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా, ఐగుప్తు దేశంలో ఉన్నావు. ఏం చేసావో తెలుసా, మట్టి పిసికి ఇటుకలు చేసి పిరమిడ్లు కడుతున్నావు. వట్టి బానిసగా కటిక బానిసత్వంలో రెస్ట్ అనేది లేకుండా 7 రోజులు కష్టపడుతూ జీవించావు. అలాంటి నిన్ను ఆ మహాశ్రమలలో నుంచి బయటికి రప్పించానే, విశ్రాంతిని నీకు ఇచ్చానే నేనే అని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి దీని పెట్టిన రోజుది. ఈ 2 చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టానో తెలుసా, నీవు ఈరోజు అనుభవిస్తున్న విశ్రాంతి నేనిచ్చానన్న విషయం జ్ఞాపకము చేసుకోవాలి. లేకపోతే నువ్వు ఎక్కడికి జ్ఞాపకం చేసుకుంటా, రోజు పొలానికి వెళ్ళిపోతావు, రోజు పనికి వెళ్ళిపోతావు, రోజు ఇవి రొటీన్, రోజు బట్టలు ఉతికేస్తుంది, రోజు పేడతో మొత్తం అలికేస్తుంది, రోజు దుమ్ములు పెడుతుంది. ఈ అడవుల్లో ఇవిడు ఉంటుంది, ఆయన అడవుల్లో ఆయన ఉంటాడు, పిల్లల అడవుల్లో వాళ్ళు ఉంటారు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? అందుకే దేవుడు ఆపేయండి, కూర్చోండి, 7వ రోజున ధ్యానించండి, నేను విడుదల చేసిన నా విమోచన కార్యం, ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని ఎలా విడిపించానో జ్ఞాపకం చేసుకుని చేయడట. ఇంకోటి చూద్దాం, నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు.
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ. నీవు ఇశ్రాయేలులతో ఆ. నిజముగా మీరు నేను నియమించిన ఆ. విశ్రాంతి దినములను ఆచరింపవలెను, ఆ. మిమ్మల్ని పరిశుద్ధపరచు ఆ. యెహోవా నేనే అని తెలుసుకొనున్నట్లు అని తెలుసుకున్నట్లు. మీ తరతరములకు ఏం తెలుసుకున్నట్టు? ఆ? విశ్రాంతి నేనే పరిశుద్ధ పాపినైన నిన్ను పరిశుద్ధపరచువాడను యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు. మీ తరతరములకు. అంటే మీరు గమనించండి, ఏంటి పరిశుద్ధపరచడం అంటే ఏంటి చెప్తాను చూడండి. 6 దినములు నువ్వు పని చేయవలను, 7వ దినము నీకు పరిశుద్ధ దినం అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అంటే దినానికి పరిశుద్ధత ఏంటండి? దినానికి పరిశుద్ధత అపరిశుద్ధత అని ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు దినానికి కూడా ఏం తీసుకొచ్చాడు? పరిశుద్ధత తీసుకొచ్చాడు. అంటే పాప పుణ్యాలు ఎరుగని రోజుకే దేవుడు పరిశుద్ధత తిరిగి వస్తే, పాప పుణ్యాలు ఎరిగిన నీకు పరిశుద్ధతని తీసుకొచ్చేవాడు ఎవరు? నేను. పరిశుద్ధ దినం అంటున్నావు. ఎలా అయింది పరిశుద్ధ దినం? దేవుడు పరిశుద్ధపరిస్తే. మరి నువ్వెలా అవుతావు? నేను పరిశుద్ధపరిస్తే. నేనే పరిశుద్ధపరచువాడను అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పాపివైన నిన్ను క్షమించి పరిశుద్ధపరచడం అనేది నా చేతిలోనే ఉంది. నీ పాపాలు నా దగ్గర ఒప్పుకో, నిన్ను క్షమించి పరిశుద్ధపరుస్తాను అని చెప్పడానికి విశ్రాంతి దినం ఇచ్చాడట. ఇంకా చూద్దాం. అది మీ తరతరములకును, అది మీ తరతరములకును, నాకును నాకును మీకును గుర్తగును. గుర్తు. అది గుర్తు. నాకు అంటే యెహోవా దేవునికి, మీకు అంటే ఇశ్రాయేలుకి. బాగా గమనించండి, మానవులందరికీ కాదు, దేవునికి మానవులకు. తప్పు చెప్పాను ఇందులో, కరెక్ట్ చేయాలి మీరు. దేవునికి మానవులకి. కరెక్టా రాంగా? రాంగ్ ఉంది ఇందులో. దేవునికి, అది కరెక్ట్ చేయాలి మీరు. ఇశ్రాయేలులకి. మీ ఇద్దరి మధ్యన, మన ఇద్దరి మధ్యన ఒక ఒడంబడిక ఉంది, ఒక నిబంధన ఉంది. ఓకే, దానికి ఇది గుర్తు. దానికి ఇదేంటి? గుర్తు. మరి మీ భర్తకి, భారీగా నీకు మధ్యలో ఒక నిబంధన ఉందా? నిబంధన ఉందా? ఆ నిబంధన గుర్తే మంగళసూత్రం. మీ మెడలో ఉన్న మంగళసూత్రం గుర్తు. దేనికి గుర్తు అంటే మీ భర్తకి మీకు మధ్య ఉన్న వివాహ బంధానికి, నిబంధనకు గుర్తది. అలాగే విశ్రాంతి దినం అనేది దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఒక బంధం ఉంది, నిబంధన. అందుకే దేవుడు ఇశ్రాయేలుని ఏమంటాడు తెలుసా? నేను నీకు భర్త అయి ఉన్నాను అంటాడు. ఇశ్రాయేలుని ఏమంటాడు దేవుడు? నేను మీకు ఏమైనాను? నేను భర్త అయి ఉన్నాను అంటాడు. ఆయన భర్త ఏంటి, ఈయన భార్య ఏంటి? అంటే నిబంధన ఉందని అర్థం. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉంది నిబంధన ఉంది. మరి నిబంధన అంటే ఏముండాలి? మంగళసూత్రం లాంటి గుర్తుండాలి. మరి దేవుడు ఇచ్చిన గుర్తే ఏంటనమాట? విశ్రాంతి. అంటే విశ్రాంతి దినము దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉన్న నిబంధన గుర్తు. ఇంకా మీకు చెప్తానండి, దేవుడు నోవాహు మధ్యలో ఒక నిబంధన చేసుకున్నాడా? దేవుడు నోవాహు మధ్య నిబంధన చేసుకున్నాడా? ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు ఏం పెట్టాడు? ధనస్సు. ఎరుగుడు చెప్పారు. దేవుడికి అబ్రాహాముకి మధ్యన నిబంధన ఉందా? ఉంది. ఆ నిబంధనకు గుర్తుగా ఏం పెట్టాడు? సున్నతి. ఏం పెట్టాడు? సున్నతి. అలాగే దేవునికి ఇశ్రాయేలుకి మధ్య నిబంధన ఉందా? ఉంది. మరి దాని గుర్తేంటి? విశ్రాంతి. పొరుగురులు అడుగుతారు, ఇదేంట్రా బాబు ఎరట్టుగా ఉన్నారు మీరు? 6 రోజులు ఇంటి బయటికి వెళ్ళి పని చేసుకుంటున్నారు, 7వ రోజు అవగానే ఎక్కడోళ్ళు అక్కడే గప్చుప్ అన్నట్టు ఎవడింట్లోనే ఆడే ఉంటాడు, ఒక్కడో బయటికి రాడు, ఇదేంట్రా బాబు అని అంటే అప్పుడు ఏమంటారు ఇశ్రాయేలులు? గుర్తే ఇదే మాకును దేవునికి మధ్య ఉన్న గుర్తు. అందుకే మేము అలా ఉండాలి. ఇలా ఉండడమే గుర్తు. దేవునికి మాకు మధ్య ఒక నిబంధన ఉంది, దైవిక నిబంధన. ఆ నిబంధనకు ఇది గుర్తు. అందుకే మీకు మాకు వెరైటీ. ఇప్పుడు ఈ గుర్తు ఎవరికి లేదు? కానానీయులకు లేదు, ఫిలిస్తీన్లకు లేదు, ఐగుప్తులకు లేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మధ్య దేవుడికి నిబంధన లేదు. మరి వీళ్ళకి మాత్రమే ఉందంటే అర్థం ఏంటి? వీళ్ళు స్పెషల్. దేవుడు వీళ్ళకి మధ్యన ఒక ప్రత్యేకమైన నిబంధన ఉంది, దానికి ఇది గుర్తు అనమాట.
నిర్గమకాండం చదివేద్దాం, పూర్తిగా చదవండి. కావున ఆ, మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను. ఆ, నిశ్చయముగా అది మీకు ఆ, పరిశుద్ధము. ఆ, దాన్ని అపవిత్రపరచువాడు ఆ, తన ప్రజల్లో నుండి ఆ, కొట్టివేయబడును. ఆ, 6 దినములు పని చేయవచ్చును. ఆ, 7వ దినము యెహోవాకు ప్రతిష్టమైన దినము, విశ్రాంతి దినము. ఆ, ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఉమ్, ఇశ్రాయేలు ఉమ్, తమ తరములకు విశ్రాంతి ఆ, దినాచారమును అనుసరించి ఆ, ఆ దినమును ఆచరింపవలెను. ఆ, అది నిత్య నిబంధన. ఆ, నాకును ఇశ్రాయేలులకును అది ఎల్లప్పుడును ఆ, గురుతయుండును. ఆ, ఏలయనగా ఆ, 6 నిత్య నిబంధన గుర్తు అంటున్నాడు చూడండి. అంటే నేను బలపరిచాను అనమాట. అంటే ఇది నిబంధన గుర్తు. చెప్పండి ఏంటి ఇది? నిబంధన గుర్తు. ఈనాడు ఏం చెప్పాం? ఇది ఒక జ్ఞప్తిక. ఐగుప్తులో నుంచి దేవుడు విమోచించాడన్న దానికి జ్ఞప్తిక. ఇది గుర్తు. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఉన్న నిబంధనకు గుర్తు. ఇంకేముందో చెప్పండి, చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. నిర్గమకాండం 20వ అధ్యాయము 8, 9, 10 వచ్చిన విశ్రాంతి దినమును ఆ, పరిశుద్ధముగా ఆచరించుటకు ఆ, జ్ఞాపకము ఉంచుకొనుము. ఆ, 6 దినములు నీవు కష్టపడి ఆ, నీ పని అంతయు చేయవలెను. ఆ, 7వ దినము ఆ, నీ దేవుడైన యెహోవాకు ఆ, విశ్రాంతి దినము. ఉమ్, దానిలో నీవైనను ఆ. నీ కుమారుడైనను తర్వాత వచ్చింది చదవండి. అది చదివేశాం కదా. 6 దినములలో ఆ, యెహోవా యెహోవా ఆకాశమును ఆకాశమును భూమియు సముద్రమును సముద్రము వాటిలో సమస్తమును సృజించి సమస్తమును సృజించి 7వ దినమున 7వ దినమున. విశ్రమించెను. అసలు ఈ మోడల్ ఎందుకు దేవుడు తీసుకొచ్చాడంటే, ఆదిలోకి మనం వెళితే దేవుడు 6 దినములు సృష్టించేశాడు. కనపడుతున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఇవన్నీ కూడా దేవుడు 6 దినాలు సృష్టించేసి 7వ దినాన్ని ఏం చేశాడు? రైట్, మీ దేవుడిగా నేను ఇలా చేశాను, నా ప్రజలుగా మీరు కూడా అలా చెయ్యండి. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులే. నేను 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాను, అలాగే నా ప్రజలుగా మీరు కూడా 6 రోజులు పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి. నాకు లాగే. రైట్. ఇందులో దేవుడు పెట్టినటువంటి గొప్పతనం ఏంటంటే, ఓహో అదా సంగతి. 7వ దినాన్ని మేము ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే, ఆదిలో దేవుడు ఈ సృష్టిని 6 దినాల్లో ఇచ్చాడు. 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతి చేశాడు. అంటే ఈ సృష్టిని అంతా ఎవరు చేశారన్నమాట? దేవుడు అన్నమాట. ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎవరు చేశారనమాట? దేవుడు చేశాడు అనమాట. అది సంగతి అని ఎవరికి తెలుస్తుంది? ఆచరించే వాళ్ళకి తెలుస్తుంది. రైట్, దానికోసం అనమాట. అందుకోసం పెట్టాడు అనమాట. ఇంకోటి ఏంటండి? ద్వితీయోపదేశకాండం. ఇది అయిపోయిందా? 1 ఐగుప్తు విమోచన, 2 నిబంధనకు గుర్తు, 3 సృష్టికర్తకు, దేవుడు సృష్టికర్తని సృష్టించాడన్న విషయాన్ని తెలిసి ఉండడానికి ద్వితీయోపదేశకాండం 3 అధ్యాయం 19, 20 వచనాలు చూడు. ద్వితీయోపదేశకాండం 3 అధ్యాయం. అయితే యెహోవా ఆ, మీకు విశ్రాంతి నిచ్చినట్లు ఉమ్, నీ సహోదరులకును ఆ, విశ్రాంతినిచ్చు వరకు, ఆ, అనగా ఆ, మీ దేవుడైన యెహోవా ఆ, యొర్దాను అద్దరిని ఆ, వారికిచ్చుచున్న ఆ, దేశమును వారును ఆ. స్వాధీనపరుచుకుని వరకు రైట్. నీ భార్యలను. అక్కడ ఇది చూడండి, నేను చదువుతున్నాను చూడండి. అయితే యెహోవా మీకు విశ్రాంతి ఇచ్చునట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చు వరకు, అనగా మీ దేవుడిని యెహోవా యొర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమున వారు స్వాధీనపరుచు వరకు. అంటే విశ్రాంతి సూచన అంటే వాగ్దాన దేశమును స్వతంత్రించుకొనుట, కానానులోనికి ప్రవేశించుట. దట్ ఈస్ విశ్రాంతి. దేవుడు రా నిన్ను ఈరోజు ఈ కానానులో పాలు తేనెలు ప్రవహించుచున్న ఈ కానాను దేశాన్ని నువ్వు అనుభవిస్తున్నావే, ఈ కానానులో నువ్వు ఇంత విశ్రాంతిని అనుభవిస్తున్నావే, ఈ విశ్రాంతిని ఇచ్చింది ఎవరో? దేవుడు అని జ్ఞాపకం చేయడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడంట.
రైట్, చూడండి మీకు ఒకటి దేనికి ఎందుకు విశ్రాంతి దినం యొక్క అర్థం ఏంటి, ఎందుకు ఇచ్చాడు అంటే, ఒకటి ఇశ్రాయేలు తెలుసుకోవాలని. ఏం తెలుసుకోవాలంటే, నేనే మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించాను. 2, నేనే ఈ భూమి ఆకాశములను 6 దినాల్లో సృష్టించిన సృష్టికర్తనే. రైట్. 3, నేనే కానాను పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని ప్రవేశపెట్టినది అని వాళ్ళు తెలుసుకోవడానికి. ఇప్పుడు మీరు చూడండి, విశ్రాంతి దినమున వీళ్ళందరూ ఏం చేస్తారో, విశ్రాంతి దినాన వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈనాడు చెప్పినట్టు అందరూ ఇళ్ళలో కూర్చున్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లల్ని కూర్చోబెట్టి, నాన్న డాడీ మమ్మీ ఏంటి మమ్మీ, మనం 6 రోజులు పని చేసుకుంటున్నాం, మేము స్కూల్కి వెళ్తున్నాం, మరి 7 రోజులు ఏంటివి అందరం కట్టుకుని ఇంట్లోనే కూర్చుంటున్నాం, డాడీ ఎక్కడికి వెళ్ళవు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు, మేము ఏ పని చేయకూడదు, మీరు ఏం పని చేయకూడదు, ఏంటి అందరం ఇలాగే కూర్చున్నాం, ఏంటి వెరైటీ, మేము ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాం, అలా వాళ్ళు చేయట్లేదు, మేము మోయాబీల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గర లేదు, మేము అమ్మోనీల దగ్గరికి వెళ్ళాం, ఇలా అలో చేయట్లేదు, సిరియన్ల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు చేయట్లేదు, మన అన్నదమ్ములు ఏషావు కుమారులు ఏదోమీలు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం, వాళ్ళు కూడా అలా చేయట్లేదు, మనకేంటి స్పెషల్ డే, ఏంటిది వెరైటీగా ఉంది అని అడుగుతారు అన్నమాట. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, చెప్పాలి, నాన్న ఒకప్పుడు మనము ఈరోజు కార్మిక కాలేజ్ కూర్చున్నాం కదా, ఒకప్పుడు మనందరం మట్టి పిసుకుంటూ ఇటుకరాళ్ళు చేసుకుంటూ ఐగుప్తు దేశంలో కటిక బానిసత్వం అనుభవించేవాళ్ళు నాన్న, అలాంటి మనల్ని దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించి మన ప్రాణాలకు ఏమిచ్చాడు, విశ్రాంతిని ఇచ్చాడు. రైట్. దేవుడు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సృష్టిని దేవుడే 6 దినాల్లో చేశాడు, దేవుడు సృష్టికర్త. రైట్. 3, ఈరోజు మనం ఉన్నామే పాలు తేనెలు ప్రవహించే దేశం, ఈ సమృద్ధిలో ఎంత విశ్రాంతిని మనం అనుభవిస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈ దేశానికి తీసుకొచ్చింది ఎవరో, దేవుడు నాన్న, దేవుడు నాన్న, ఎవరు డాడీ, ఆ దేవుడు ఎవరో, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, అలా చెప్పాలన్నమాట తల్లిదండ్రులు. ఇప్పుడు చూడండి ఎలా సబ్జెక్ట్ వచ్చేస్తుందో, ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం లే, బోధకులే ఎవరికో చెప్పాల్సిన లే, తల్లిదండ్రులే ఎవరికి చెప్తున్నారు ఇప్పుడు, పిల్లలు చెప్తున్నారు. అంటే విశ్రాంతి దినాన్న దేవుడు ఏం చేయమంటున్నాడు, అయితే ఖాళీగా ఏం కూర్చోబెట్టట్లా, ఖాళీగా కూర్చోబెట్టి ఒక పని చెప్తున్నాడు, తల్లిదండ్రులారా ఇదే టైం, ఇదిగో మీ పిల్లలకి ఏం చేయండి, నా గురించి చెప్పండి, నా కార్యముల గురించి వివరించండి, నేను చేసిన అద్భుతాలని ప్రకటించండి. చూడండి కీర్తనలు విశ్రాంతి దినం యొక్క ఉపయోగాలు చూద్దాం. 78:4 యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎప్పుడు చెప్తా, సోమవారం ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతాడు, 2వ రోజు స్కూల్కి వెళ్ళిపోతాడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఎక్కడ దొరుకుతాడు నీకు, 7వ రోజు దొరుకుతాడు. చెప్పు మీ పిల్లలకి, దాచకుండా చెప్పు. ఆయన స్తోత్రార్హ క్రియలను, ఆయన బలము చేత ఎర్ర సముద్రమును 2గా చీల్చి ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఏది దాచకుండా నీ పిల్లలకు వివరించుము. వివరించుము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లుగా. అలా నువ్వు నీ పిల్లలతో ఆగిపోకూడదు. నీ పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలకు చెప్పాలి, వాళ్ళ పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళ తర్వాత పిల్లలు. ఇలాగ యెహోవా భయభక్తులు నేర్పాలి. దేవుడు చేసిన మేలులను మరవకూడదు. దేవుడు అంటే భయం, భక్తి, సృష్టికర్త అన్న విషయాన్ని తరతరాలకి తెలియచేయండి. ఓకేనా? దాన్ని వివరించినట్లు నెరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారు
దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయము గలవారే దేవుని విషయమై. కాబట్టి మరవకుండా దాచకుండా తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలు. అప్పుడు పిల్లల్లోకి ఏం వెళ్తుంది? భయభక్తులు. దేవుడంటే అమ్మో సృష్టికర్త, విమోచకుడు, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడు, మేము ఆయనకు రుణపడి ఉన్నాం, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి అన్న భయము భక్తి ఎవరిలోకి వస్తుంది? పిల్లలోకి వస్తుంది. మరి అది తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడు నేర్పుతారు? విశ్రాంతి దినమున ఇంట్లో కూర్చున్నప్పుడు. అది దేవుడిచ్చినటువంటి గౌరవం. విశ్రాంతి దినం వలన అంత ఉపయోగం ఉందండి. దీని నుంచి కూడా మనం ఒకటి నేర్చుకోవాలి, భావాన్ని, సారాంశాన్ని నేర్చుకోవాలి. అదేంటంటే ఇల్లంతా, కుటుంబం అంతా కలిసి కూర్చోవాలి, కుటుంబ ఆరాధన చేయాలి, మన జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలని వాళ్ళకి వివరించాలి. ఆయన ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, ఈరోజు ఇలా ఉన్నాను. మీ మారు మనసు గురించి చెప్పండి మీ పిల్లలకి, మీ రక్షణ సాక్ష్యాన్ని తెలియచేయండి. మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు, ఎలాంటి మరణకరమైన రోగాల నుంచి దేవుడు కాపాడాడో, ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించాడో తెలియచేయండి, చెప్పండి వాళ్ళకి. చేద్దాం మనందరం. నేను అందులో అభిరుచి, నేను అందులో పరిపూర్ణుడు కాను. కూర్చోబెడదాం మన పిల్లలందరినీ. ఏ రోజు వీలైతే ఆ రోజు కూర్చోబెట్టుకొని పిల్లలతో మనం ఆలోచించాలి. దేవుని ఆశ్చర్యకార్యములు ఏదియో దాచకుండా వాళ్ళకి ఇవ్వను. ఇందుకోసం అండి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఎందుకండి? విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలుకి? 1, ఐగుప్తులో నుండి విమోచనకు సూచనగా. 2, 6 దినాల్లో దేవుడు సృష్టిని చేశాడు అన్నదానికి సూచనగా. 3, కానానులో ప్రవేశం, వాగ్దాన దేశంలోనికి ప్రవేశాన్ని దేవుడు ఇచ్చాడు అనడానికి సూచనగా ఈ 3 ఇచ్చాడు అన్నమాట. దేవుడే పరిశుద్ధపరచువాడు అని చెప్పడానికి ఇచ్చాడు. ఒక వారంలో ఇచ్చారు. ఒక వారంలో ఎన్ని రోజులు? 7 రోజులు. 6 రోజులు పని, 7 రోజులు ఏంటంటే విశ్రాంతి. అలా అని దేవుడు అక్కడ తాపలేదు. విశ్రాంతి దినాన్ని అక్కడ తాపకుండా దాన్ని విస్తృతపరిచాడు. ఎలా విస్తృతపరిచాడంటే, మనం రాసుకోండి, లేవీకాండం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుంటే, ప్రతి 7వ నెల మొదటి రోజు మహావిశ్రాంతి దినము. ప్రతి నెల, ఇటు చూడండి, ప్రతి అంశంలా రాసుకోండి అంతే. ప్రతి నెల, ప్రతి సంవత్సరం 7వ నెల, ఏ నెల? 7వ నెల మొదటి రోజు ఏంటది? మహావిశ్రాంతి దినం అని. అంటే అది కూడా ఏంటి మళ్ళీ? అంటే దేవుడు వారానికి కాస్త ఎంతకు పెంచాడు? నెలలకు పెంచాడు. మళ్ళీ లేవియకాండము 25వ అధ్యాయము 2 నుంచి 8 వరకు చదువుకుంటే, 2 నుంచి 8 వరకు మీరు చదువుకుంటే, 6 రోజుల తర్వాత 6 సంవత్సరాలు, 7వ సంవత్సరము విశ్రాంతి సంవత్సరం అన్నాడు. అంటే 6వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. మొదటి సంవత్సరం పంట వేసుకోవచ్చు. 2వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. 3వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. 4వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. 5వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. 6వ సంవత్సరం పంట వేసుకోవచ్చు. కానీ 7వ సంవత్సరం పంట వేయకూడదు. అంటే దేవుడు ఈ కాన్సెప్ట్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? సంవత్సరాలకు తీసుకెళ్ళాడు. అంటే విశ్రాంతి అనే కాన్సెప్ట్ని రోజులకి ఇచ్చాడు, తర్వాత నెలలకి ఇచ్చాడు, తర్వాత సంవత్సరాలకి ఇచ్చాడు. అప్పుడు మీరు అడగొచ్చు, మరి 7వ సంవత్సరాన పంటలు వేసుకోకపోతే మరి ఏం తింటామండి అని అనొచ్చు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, 6వ సంవత్సరాన 2 పంట ఇస్తాను, మీరేం కంగారు పడొద్దు అన్నాడు. అని దేవుడు మళ్ళీ ఏమన్నాడంటే, ఇలాంటి విశ్రాంతి సంవత్సరాలు అంటారు, వీటిని ఏమంటారు? విశ్రాంతి సంవత్సరాలని 7 లెక్క పెట్టండి అన్నాడు. 7 లెక్కెడితే ఎన్ని? 7 ఒక విశ్రాంతి సంవత్సరం రావాలంటే ఎన్ని సంవత్సరాలు గడవాలి?
7. అలాంటివి 7 అంటే ఎంత రావాలి? ఎన్ని సంవత్సరాలు అవ్వాలి? 7 × 7 సంవత్సరాలు అంటే 49 సంవత్సరాలు. 49 సంవత్సరాలు అయిన తర్వాత సంవత్సరం 50వ సంవత్సరం, అది సునాద సంవత్సరం, అది కూడా విశ్రాంతి సంవత్సరం అన్నాడు. జూబ్లీ అంటారు దాన్ని, జూబ్లీ 50వ సంవత్సరం. ఇప్పుడు చూడండి, అంటే 49వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం, 50వ సంవత్సరం కూడా విశ్రాంతి సంవత్సరం. అంటే 49వ సంవత్సరంలో పంట వేయకూడదు, 50వ సంవత్సరంలో కూడా ఏమి వేయకూడదు? పంట వేయకూడదు. ఇక అర్థమైందండి? 50వ సంవత్సరం కూడా ఏమి వేయకూడదు? పంట వేయకూడదు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తుంది? 2 సంవత్సరాలు. దేవుడు అన్నాడంటే ఆ 2 సంవత్సరాల్లో కూడా పంట నేను ఇస్తాను, మీరు పంట వేయకుండానే పంట వచ్చేస్తుంది, కోత కోసుకొని మీరు తింటారు, కంగారు పడవలసిన లేదు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 50 సంవత్సరాలకు ఒక సునాద సంవత్సరం. అంటే చూడండి, విశ్రాంతి అనే కాన్సెప్ట్ని రోజులకు పెట్టాడు, తర్వాత నెలలకు పెట్టాడు, తర్వాత సంవత్సరాలకు పెట్టాడు, తర్వాత దశాబ్దాలకు పెట్టాడు, తర్వాత శతాబ్దాలకు పెట్టాడు. ఎందుకలా పెంచుకుపోతున్నాడు ఈయన? ఆగకుండా, అంటే ఏదో చెప్పబోతున్నాడు. ఇంకేదో ఉందా? ఇంకేదో కాన్సెప్ట్ ఉంది దేవుడికి. ఇది కాదు ఐగుప్తులోంచి విడిపించడం, సృష్టించేసానని చెప్పడం, కానాను దేశాన్ని ఇచ్చానని చెప్పడం, ఇది కాదు. ఇంకా అంతకంటే పరమార్థం ఉంది. అది అర్థం, కానీ పరమార్థం ఇంకోటి ఉంది. పరమార్థం ఒకటి ఉందా? ఏంటది? దేవుడు చెప్పాలనుకుంటున్న అసలైన పరమార్థం ఏంటి? అది ఎక్కడుంది? ఎవరిలో నెరవేరింది? కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని, నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఒకసారి అందరూ తీయండి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనివాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని. ఇవి అంటే అందులో ఏది కూడా ఉంది? విశ్రాంతి దినం కూడా. విశ్రాంతి దినము రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే విశ్రాంతి దినము, విశ్రాంతి సంవత్సరము, విశ్రాంతి జూబ్లీ సంవత్సరము, ఇదంతా కూడా ఏంటి? ఛాయ. నిజం ఎక్కడ ఉంది? క్రీస్తులో. ఏంటా నిజం? విశ్రాంతి దినంలో ఉన్న, అందుకే అన్నామండి విశ్రాంతి దినము యొక్క, ఎవరితోనూ వాదోపాదనలు పెట్టుకోవడానికి ఇది పెట్టలే. అసలు చాలా మంది అనుకోవచ్చు చాలా వివాదాస్పదమైంది పెట్టారండి, ఇప్పుడు వాడి వేడిగా ఉంటుంది అనుకున్నారు. అక్కడ దాకా నేను వెళ్ళను. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు విశ్రాంతి దినాన్ని అసలు ఎందుకు ప్రవేశపెట్టాడు, దాని వెనుకున్న అసలు కాన్సెప్ట్ ఏంటో చెప్పాలని, అంతే. అది ఇప్పుడు చెప్పి ముగించేస్తాం. ఎందుకంటే బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రైట్, చూద్దాం, అది చెప్పి ముగించేస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏంటది? పాప భారం. ఏంటది? యేసు ప్రభు అంటున్నాడు, భారం మోయిచున్న సమస్త జనులారా అన్నాడు. ఏ భేదమో లేదు, అందరూ. అంకేది? అందరూ మోసే బరువులేంటి?
యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించాడండి. పెద్ద మూట వేసుకుని వెళ్తాడు యాత్రికుడు, క్రైస్తవుడు అవుతాడు. ఏంటా మూట? ఇప్పుడు ఆ మూట ఆయనకేనా, అందరి మీద ఉందా మూట? అందరికీ ఉంది. ఏంటా భారం? పాప భారము మోసుకొని జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకేమిస్తాను? ఏంటా విశ్రాంతి? మీ పాప భారాన్ని తీసేస్తాను. ఐగుప్తు భారాన్ని దేవుడు ఇశ్రాయేలుకి తీసినందుకు అది విశ్రాంతి అన్నాడు. కానీ నిజం ఏంటంటే నీ పాప భారము నుండి విడుదల కలగటమే నిజమైన విశ్రాంతి. నిజమైన విశ్రాంతి. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి ఒకసారి 21వ వచనం చదవండి. 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. అది పాపము నుండి రక్షించుట, పాపము నుండి విడుదల కలిగించుట విశ్రాంతి. అసలు విశ్రాంతి దినం యొక్క నిజమైన కాన్సెప్ట్ ఏంటంటే ఐగుప్తు నుండి విడుదల కాదు, పాపము నుండి దేవుడు విడుదల కలిగిస్తాడు. అది విశ్రాంతి. ఐగుప్తు నుంచి విడుదల పొందడం కాదు అసలైన విశ్రాంతి, పాపము నుండి విడుదల కలిగించుటయే విశ్రాంతి. అది ఎవరిలో ఉంది? క్రీస్తులో. ఈనాడు మనం 11వ అధ్యాయంలో 28 చదివాం, 29 వదిలేసాం. ఇప్పుడు అది కూడా చదువు. 29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు. ఇక్కడ ఒక విశ్రాంతి అంటున్నాడు. ఇదే విశ్రాంతి. కాడి ఎత్తుకోవడం అంటే శిష్యుడిగా ఆయన వెంబడి. కాడి ఎత్తుకోవడం అంటే ఒక ఎత్తు ఉంటుంది, ఇంకొక ఎత్తు కాడి ఎత్తుకుని వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం యేసు ప్రభుతో కాడెత్తుకుని వెళ్ళాలి. క్రీస్తు శిష్యులుగా, క్రీస్తు శిష్యులుగా మనం జీవించితే మన జీవితంలో ఏముంటుంది? మనకి విశ్రాంతి ఉంటుంది. క్రీస్తు శిష్యుడిగా ఈ లోకంలో బ్రతకడమే విశ్రాంతి. కానానులో నివసించడం కాదు విశ్రాంతి, క్రీస్తులో నివసించడమే విశ్రాంతి. అందుకే అన్నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయాలను కలవరపడనివ్వకండి, తెరవనీయకుడి. మీకు నేను ఏమిస్తున్నాను? శాంతి. ఏంటది? అదే విశ్రాంతి. ఒక శిష్యులకి ఇస్తున్న విశ్రాంతి, లోకంకి ఇస్తున్న విశ్రాంతి కాదు, లోకం ఇచ్చే కాదు, క్రీస్తు తన శిష్యులకి ఇచ్చే విశ్రాంతి. ఏంటి? యేసు ప్రభులో క్రైస్తవుడిగా జీవిస్తే యేసు ప్రభు విశ్రాంతి ఇస్తాడా? ఇస్తాడు. అది నువ్వు నేను అనుభవించలేకపోతున్నావు అంతే. ప్రారంభ క్రైస్తవులు అనుభవించారు, ఈ రోజుకి చాలామంది అనుభవిస్తున్నారు. నీకు నాకు లేదు అంతే విశ్రాంతి. ఎందుకు లేదు? అసలు మనం సరైన శిష్యులుగా జీవిస్తే కదా. ఒకడు తన కన్న తల్లిని నేను తండ్రి కంటే ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు తన తల్లి నేను తండ్రి నేను భార్య నేను పిల్లలను ద్వేషించవలను, తన్ను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించేవాడు. నువ్వు ఆ స్థాయి శిష్యుడిగా వెళితే నువ్వు విశ్రాంతిని అనుభవిస్తావు. నువ్వు వెళ్ళలేదు కాబట్టి విశ్రాంతి అనుభవించలేకపోతావు. కానీ నిజమైన శిష్యుడికి ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. అది ఉంది. నేను అదే అంటున్నాను, వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకున్నావా? ఎవరు నో అని చెప్పలేరు. ఎందుకంటే మీరు వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటే మీ జీవితంలో ఏముండాలి? మీకు విశ్రాంతి ఉండాలి. ఉందా? పాపముల నుండి విడుదల పొందారా? పొందాం. అందరూ ఒప్పుకుంటారు. ఇక్కడ చాలామంది రక్షణ పొందిన వాళ్ళందరూ మేము పాపము నుండి రక్షించబడ్డామండి. ఆ విశ్రాంతిని అనుభవించావు. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు నీ హృదయం చాలా తేలిగ్గా ఉంది, చూశారు? అదే విశ్రాంతి. ఉందా రోజు విశ్రాంతి? అది ఒకటే. ఇప్పుడు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు విశ్రాంతి ఉందా? రోగాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, పిల్లలకి ఏదో అవుతుంది, భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. అయినా సరే నీ హృదయంలో విశ్రాంతి అనుభవిస్తున్నావా?
ఒక్కడు నో అంటాడు. ఆ ఒక్కడు కూడా ఎస్ అనలేడు. ఎందుకని? ఎవరము నిజంగా చెప్పాలంటే క్రీస్తు శిష్యుడిగా ఎవరం బ్రతకట్లేదు. అందరము ఆ విశ్రాంతిని పొందాం, పాపముల నుండి విశ్రాంతి పొందాం, కానీ జీవితంలో విశ్రాంతిని ఎవరో పొందలేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నా కాడిని ఎత్తుకుని నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అది క్రైస్తవుడిగా బ్రతికేవాడికి కూడా విశ్రాంతి ఉంది. అది శిష్యులకి ఇచ్చాడు, ప్రారంభంగా ఇచ్చాడు. ఇప్పటికీ ఎవరికి లేదనుకోండి, భూమి మీద కొంతమంది ఉంటారు, ఏ ఉన్నా లేకపోయినా అల్పమైన జీవితంలో నాకేం అవసరం లేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలని బ్రతుకుతూ ఉంటూ క్రీస్తులో విశ్రాంతిని అనుభవిస్తున్న చాలామంది ఉన్నారు. నువ్వు మీ ఇక్కడ కూడా కొంతమంది ఉండొచ్చేమో, నేను చెప్పలేను. ఇది క్రీస్తు జీవితానికి ఇచ్చే విశ్రాంతి. తర్వాత 3వ విశ్రాంతి ఒకటి ఉందండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో అందరూ తీయండి. ఏప్రిల్ 4:1 అండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందుము అన్నాడంటే, విశ్రాంతి, ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించామనా? ప్రవేశించాల్సిన ఇంకా ఉందనా? ఉంది. అదే, ప్రవేశించబోతున్నామనా? ప్రవేశించేసామనా? అమ్మా, ప్రవేశించబోతున్నాం. ఆయన యొక్క అంటే దేవుని విశ్రాంతి. ఇదే నిత్య విశ్రాంతి అంటారు. దేవుడు 6 దినాలు సృష్టి చేశాడు, 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు పరలోకంలో ఏం తీసుకున్నాడు ఆయన? దేవుని విశ్రాంతి అంటే నిత్య విశ్రాంతి. దేవునితో కలిసి నిత్యమైన విశ్రాంతిని పంచుకోవడం, నిత్యత్వాన్ని పంచుకోవడం, దీన్ని నిత్య విశ్రాంతి అంటారు. ఆ వాగ్దానం ఇంకా నిలిచుంది, ఇంకా నీకు నాకు ఇంకా మనకు వాగ్దానం రూపంలో ఉంది, చెక్కు రూపంలో ఉంది, ఇంకా బ్యాంక్ వెళ్ళి మార్చుకోవాలా. అర్థవుతుందా? వాగ్దానం అంటే ఏంటి? చెక్కు రూపం. బ్యాంక్కి వెళ్తే మనకి ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. అలాగే ఆయన యొక్క విశ్రాంతి అంటే నిత్యమైన విశ్రాంతిలోనికి ప్రవేశించుదు అనే వాగ్దానమే మన దగ్గర ఉంది. ఇంకా మనం అందులోకి వెళ్ళిపోయామా? వెళ్ళాలా? ఎవరు వచ్చి ఇస్తారు అది? యేసు ప్రభు వచ్చి మనకు అది ఇస్తాడు. ఇంతకీ దేవుడు ఇదంతా ఏంటంటే పాపముల నుండి విశ్రాంతి, జీవితములో విశ్రాంతి, నిత్యత్వములో విశ్రాంతి. ఇదంతా చెప్పడానికి దేవుడు ఇదంతా చేశాడు. చూడండి 10వ వచనం 11వ వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. 8వ వచనం కూడా చదవండి. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గుచ్చి ఆయన చెప్పకపోవును. మీరు 4వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయం చదవండి. ఈ దేవుడు అంటున్నాడు, యెహోషువ వారికి కానాను దేశములోనికి, అండి ఈనాడు చదువుకున్నాగా విశ్రాంతి అంటే ఏంటి? కానాను దేశంలోకి ప్రవేశించడమే విశ్రాంతి. దేవుడు అంటున్నాడు, యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వలేదు అన్నాడు. అంటే మీకు అర్థం లేదా? మోషే తీసుకొచ్చాడు, కానానులోకి తీసుకెళ్ళింది ఎవరో? యెహోషువ. దేవుడు అన్నాడు, యెహోషువ మీకు విశ్రాంతిని ఇవ్వలేదు అన్నాడు. మరి ఎదటి అంటే కానానులోకి ప్రవేశించడం విశ్రాంతి కాదా? కాదు. మరి అసలు విశ్రాంతి ఏంటి? పరలోకములో దేవుడి దగ్గరికి వెళ్ళడం అసలైన విశ్రాంతి. అది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అది ఇంకా వెళ్ళలేదు. కానాన్లోకి వెళ్ళిపోయాం, మాకు విశ్రాంతి వచ్చేది. అది చాయినాయన అసలైన విశ్రాంతి ఇంకో చోట ఉంది. నిన్ను ఉందంటే అది వెయిటింగ్ ఫర్ యూ. అది ఇంకా ఆగుంది. ఇంకా నువ్వు అసలైన దేవుని విశ్రాంతిలోకి నువ్వు ఇంకా ప్రవేశించలేదు. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతి. ఏ విశ్రాంతి? అది నిత్య విశ్రాంతి అంటాను నేను. ఏ విశ్రాంతి? దేవుని విశ్రాంతి. చెప్పండి, అది ఏ విశ్రాంతి? అది నిత్యమైన విశ్రాంతి. దేవుని విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము.
6 దినాల తర్వాత 7వ దినాన విశ్రాంతిలోకి వచ్చావు. 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరాన్ని విశ్రాంతి దినంలోకి వచ్చావు. 5 శతాబ్దాల తర్వాత 5వ శతాబ్దంలో విశ్రాంతిలోకి వచ్చావు. దీని అర్థం ఏంటో తెలుసా? నీ బ్రతుకు దినముల తర్వాత నీవు వెళ్ళవలసిన నిత్యమైన నివాసం ఒకటి ఉంది. అది నీ మరణం తర్వాత ఉంది, క్రీస్తు వచ్చినప్పుడు ఉంది. అంటే ఇది ఇక్కడ భూమి మీద లేదు, దేవుడు పెట్టినవన్నీ ఛాయ. నిజమైన విశ్రాంతి ఏంటంటే దేవుని విశ్రాంతి, అక్కడికి వెళ్ళాలి. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా ఉంది, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునంది. అందరూ తీనేవండి ఒకసారి ప్రకటన గ్రంథం తీసేయాలి మీరు. ఈ లోపల ఇక్కడ అన్ని రాసి ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు. అదిగోండి విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నువ్వు 6 దినాలు ఎలాగైతే కష్టపడి 7వ దినాన్ని ఎలా విశ్రాంతిలోకి ప్రవేశిస్తావో, 6 సంవత్సరాలు పంట వేసి కష్టపడి 7వ సంవత్సరాన్ని ఎలాగైతే విశ్రాంతిలోకి వెళ్తావో, అలాగే నీ బ్రతుకు దినములంతా క్రీస్తు కొరకు నువ్వు కష్టపడి నీ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావు? విశ్రాంతిలో. అది అసలైన విశ్రాంతి. అది అసలైన విశ్రాంతి. అది దేవుని విశ్రాంతి. చెప్పండి, ఏ విశ్రాంతి అది? దేవుని విశ్రాంతి. నిజస్వరూపం. నిజం ఏంటంటే, విశ్రాంతి దినం యొక్క నిజస్వరూపం ఏంటంటే, ఒకటి క్రీస్తు నిన్ను పాపముల నుండి విడుదల చేస్తాడు. పాపముల నుండి విడుదల చేయటమే మొదటి విశ్రాంతి. పాపము లేకుండా క్రీస్తు శిష్యుడిగా బ్రతకడమే రెండవ విశ్రాంతి. నువ్వు మరణించిన తర్వాత నీ ప్రయాసలన్నీ మాని దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. అదే మూడవ విశ్రాంతి. ఈ 3 విశ్రాంతులకు అది ఛాయ, అది నిజం కాదు. ఏది నిజమో తెలుసా? నువ్వు పాపముల నుండి విడుదల పొందడమే విశ్రాంతి. పాపము లేకుండా క్రీస్తు కొరకు బ్రతకడమే విశ్రాంతి. ఏ పాపము లేకుండా పరలోకానికి వెళ్ళి దేవునితో నిత్యమైన విశ్రాంతిని అనుభవించడమే విశ్రాంతి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? పాపముల నుండి విడుదల కలిగే విశ్రాంతి, పాపము లేకుండా జీవించే విశ్రాంతి, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళి దేవునితో యుగయుగాలు జీవించే విశ్రాంతి మీకు ఎక్కడ దొరుకుతుంది? ఎవరి దగ్గర దొరికిద్ది? ఎక్కడ దొరికిద్ది? క్రీస్తు. అందుకే క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 12 మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని. అర్థం ఏంటే? విశ్రాంతి దినానికి నేను ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? నేనే విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి దినానికి ప్రభు అంటే అర్థం ఏంటి తెలుసా? విశ్రాంతిని ఇచ్చేవాడును నేనే. అసలు కాన్సెప్ట్కి నేనే యజమానిని. అంటే ఏంటి? నీ పాపముల నుండి విడుదల కలగాలంటే క్రీస్తు. పాపం లేకుండా నువ్వు జీవించాలి అంటే క్రీస్తు. నువ్వు పరలోకములో యుగయుగాలు తండ్రితో బ్రతకాలి అంటే క్రీస్తు. ఈ 3 ఇవ్వగలిగేవాడు ఎవరు? క్రీస్తు. అందుకే ఆయన ఏమై ఉన్నాడు? విశ్రాంతి దినమునకు ప్రభు, హెడ్, ఓనర్. అయితే నేను ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను, ముగిస్తూ అడుగుతున్నాను, మనం విశ్రాంతి దినం అంటే ఏంటో చూసాం, ఆజ్ఞను ఇవ్వడం చూసాం, అది ఎలా ఆచరించాలో చూసాం, అది ఎంత తీవ్రమైందో చూసాం. అది కానీ ఆచరించకపోతే మరణకర శిక్ష ఉంటుందని చూసాం. ఎందుకు దేవుడు ఆ విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలుకి అనే అర్థాన్ని చూసాం. చివరిగా దాని వెనుకున్న అసలు పరమార్థాన్ని చూస్తున్నాం. విశ్రాంతి దినం యొక్క అసలమైన పరమార్థం ఏంటి అంటే, నీవు నీ పాపముల నుండి విడుదల పొందాలి. 2, పాపము లేని జీవితాన్ని అనుభవించాలి, పొందాలి. 3, పరలోకాన్ని, దేవుని విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశించాలి. దానికి సూచనగా ఉంది. అందుకే దేవుడు విశ్రాంతి దినాన్ని అంత కఠినంగా ఇచ్చాడు. దాన్ని తల్లిదండ్రుల తర్వాత ఇవ్వకుండా, ముందు ఇవ్వకుండా
తన జాబితాలో దైవత్వానికి సంబంధించిన విషయాల్లో దేవుడు ఎందుకు ఇచ్చాడంటే విశ్రాంతి దినం దేవునికి సంబంధించింది, దేవుడు ఇవ్వబోయే విశ్రాంతికి సంబంధించింది. అయితే నేను అడుగుతున్నాను ఈ సమయంలో, నీవు క్రీస్తు ద్వారా ఈ విశ్రాంతిని అనుభవిస్తున్నావా? ముగించేస్తాను, మిగతా విషయాలంటే ఎప్పుడైనా ఆదివారం చెప్తాను. ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, నీవు పాపినని గ్రహించావా? నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఆ రోజు పాపాత్మురాలని స్త్రీ తన పాపాలన్నీ కూడా తన హృదయంలో పెట్టుకుని తన కన్నీటి ద్వారా ప్రభు పాదాల ద్వారా ఒప్పుకొని ఆయన నుండి క్షమాపణ పొందుకొని ఆమె ఇంటికి ఎలా వెళ్ళిందంట? సమాధానము గల దానవే వెళ్ళుము అన్నాడు. సమాధానం అంటే ఏంటి? తన హృదయంలో ఏమొచ్చింది? తాను చేసిన భయంకరమైన పాపాలన్నిటిని యేసు ప్రభు క్షమించగానే ఆమె హృదయంలోకి ఏమొచ్చి ఉంటుంది? సమాధానం. అది మన సబ్జెక్ట్ ప్రకారం ఏమొచ్చి ఉంటుంది ఆమె హృదయంలోనికి? విశ్రాంతి. అది నువ్వు అనుభవించావా? ఎంతో కొంత నా జీవితంలో నేను అనుభవించానండి. అబద్ధం చెప్పినట్టు అవుద్ది. మరి నేను నా జీవితంలో నేను అనుభవించాను. ఎంత స్థాయిలో ఒప్పుకుంటే విశ్రాంతి అంతలా ఉంటుంది. అందుకే అన్న, నేను అంతలో ఒప్పుకుని ఉండొచ్చు, ఉండిపోయి ఉండొచ్చు, కానీ నా హృదయంలో నేను అనుభవించాను. మీరు అనుభవించారా? మీ పాపముల నుండి విడుదల పొందటం వల్ల కలిగిన విశ్రాంతి మీరు అనుభవించారా? ఆ రోజున ఎలా ఉంటుందో తెలుసా? ప్రపంచాన్ని గెలిచినట్టు ఉంటుంది. ఏంటో అర్థం కాదు, ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంటుంది ఆ రోజు. ఏదో మీద ఉన్న 100 కిలోల బరువు అంతా తీసేసినట్టు ఉంటుంది. ఎంత ఫ్రీగా ఉంటుందో మనసు, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అది నేను అనుభవించాను. మీరు కూడా చాలామంది నిజరక్షణ పొందినప్పుడు అనుభవించే ఉంటారు. నేను అడుగుతున్నాను, మిగతా వాళ్ళందరినీ మీరు అనుభవించారా? అనుభవించాలంటే ఏం చేయాలండి? ఏం లేదు. ఆ పాపాత్మురాలని స్త్రీ ఏం చేసిందో అదే మీరు చేయండి. ఇందులో ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి వచ్చి ఏడవమని నేను అంటలా, మీ భర్త దగ్గరికి వెళ్ళి ఏడవమని నేను అంటలా. నీ రక్షకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఏడువు, నువ్వు కన్నీరు పెట్టుకో, నీ పాపముల విషయమే నువ్వు పశ్చాత్తాపడు, నిన్ను ప్రభు క్షమిస్తాడు. నిన్ను క్షమించిన రోజున నీ హృదయం అంతా తేలికైపోతుంది. అది ప్రభు నీకు ఇచ్చే విశ్రాంతి. రెండవది విశ్రాంతి ఏంటంటే ప్రభుని చూసి నేర్చుకోవడం. పాపం చేయకుండా ఎలాగ ఉండాలి? ఉదాహరణకి దొంగతనం చేయడం మానేసాం. యాక్చువల్గా మనం క్రైస్తవులాగానే ఏం మానేస్తాం? దొంగతనం మానేస్తాం, వ్యభిచారం మానేస్తాం. చేసేవాళ్ళు అయితే తాగుడు మానేస్తారు, సిగరెట్ మానేస్తారు, పాను పరకలు మానేస్తారు, సినిమా హాల్కి వెళ్తాం మానేస్తారు, బూతులు మానేస్తారు. బూతులు మానేస్తారు కానీ చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడటం మానేస్తాం కానీ ఇంట్లో మాత్రం కానిచ్చేస్తాం. నెక్స్ట్ వ్యభిచారం మానేస్తాం కానీ మోహపు చూపులు అలాగే ఉంటాయి. అంటే ఇంకా గెలవాల్సినవి మనలో. ఐగుప్తును వదిలేసాం కానీ కానాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఇదేం తప్పు కాదు. ఇంకా మాలో ఇవన్నీ ఉన్నాయంటే మాకు రక్షణ లేదండి అలా అనుకోవద్దు. అందుకే దేవుడు పిక్చర్ చూపిస్తున్నాడు. ఒరే నాయనా, ఐగుప్తు నుంచి విడుదల పొందడం మొదటి స్టెప్, కానానుని స్వతంత్రించుకునుట సెకండ్ స్టెప్. నువ్వు మొదటి స్టెప్ అయింది, సెకండ్ ఇంకోటి ఉంది. అందుకే నీలో ఇంకా మోహపు చూపులు ఉంటాయి. ఇంట్లో టీవీ చూడాలనే ఆశ నీలో ఉంటుంది, అబద్ధాలు ఆడాలనే ప్రేరేపణ నీకు ఉంటుంది, ఇంకా ధనాపేక్ష ఉంటుంది, ఇంకా ఇతరులను చూస్తే కులుగుపోతూ ఉంటావు, అసూయపడిపోతూ ఉంటావు, ఓర్చుకోలేకుండా పోతావు. ఇవన్నీ నీలో ఎందుకు ఉంటాయిదంటే నెక్స్ట్ స్టెప్ అదే, వాటిని గెలవాలి నువ్వు. ఇప్పుడు కనబడని ఈ అదృశ్యమైన శత్రువులు నువ్వు గెలిస్తే, కానానీయులు నువ్వు గెలిస్తే, అప్పుడు నువ్వు కానానుని స్వతంత్రించుకున్నట్టే. అదే అసలైన విశ్రాంతి. నీ రహస్యమైన పాపాలని గెలవడం కూడా ఏమిటంటే నిజం. చూడండి, మీరు మోహపు చూపులు గెలవండి, ఇంట్లో టీవీ చూడడానికి కూడా గెలవండి, అబద్ధాలు చెప్పడానికి గెలవండి, ఈర్ష్యని అసూయని మరి స్వార్థాన్ని ధనాపేక్షను కూడా గెలవండి. హార్ట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే మనం అందుకే అనుభవించలేకపోతున్నాం. ఇంకెందుకు అంటే క్రైస్తవుడుగా నేను విశ్రాంతిని ఎందుకు అనుభవించలేకపోతున్నానంటే
ఎంత అసూయ ఎందులో పెట్టుకుంటే ఎక్కడ ఉంటుంది మనకి విశ్రాంతి? రహస్యంగా ఇంట్లో లేనిపోని అన్ని చూసేస్తూ ఉంటే ఎక్కడ ఉండదు విశ్రాంతి? మన నోటంటే బూతులు మానేసాం కానీ కొండలు మానేసామా? ఎక్కడి నుంచి వస్తుంది విశ్రాంతి? ఇంకనూ మనం కానాను దేశాన్ని స్వతంత్రించుకోలేదు. ఇంకనూ కానానీయులు, ఐగుప్తు ఫరోను ఓడించేసాం మనం. ఎవరు ఫరో? వ్యభిచారం, త్రాగుడు, సిగరెట్లు, నరహత్య, దొంగతనములు, బూతులు, ఫరో గెలిచేసాం. కానీ ఎదురెవరున్నారు? కనానీయులు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, హివీలు ఉన్నారు, అమోరీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు. మరి వాళ్ళని గెలిచావు నువ్వు? వాళ్ళని గెలిస్తే నీకు విశ్రాంతి. అందుకే దృష్టి పెట్టండి. ఈ క్రీస్తు సంఘంలో నెక్స్ట్ మీరు ఏంటంటే రక్షణ పొందగానే యు ఆర్ పర్ఫెక్ట్, మిగతా సంఘాల కంటే మీరు గొప్పవాళ్ళు, మీరే పరలోకి వెళ్ళాలి. మీరైనా ఏది స్వాధీనపరచుకోవాలి? కానాను దేశాన్ని స్వాధీనపరచు. కాబట్టి మీకు ఇంకా అప్పుడే మీరు కానాను దేశంలోకి ఇంకా రాలేదు, నేను రాలేదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? కానాను దేశాన్ని అందుకే కనబడని పాపాల మీద మనం దండెత్తాలి. ఒంటరికి వెళ్ళిపోకండి, ఓడిపోతారు. మీ వెనకాల క్రీస్తు. అందుకే అన్నాడు, క్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీ మెడ మీద నా కాడి, నా యొద్ద నేర్చుకున్నట్టు ఎలా గెలవాలో నేను చెప్తా, మోహపు చూపుని ఎలా గెలవాలో నేను చెప్తా, నేను నేర్పిస్తా. ధనాపేక్షను ఎలా గెలవాలో నేను నేర్పిస్తా. దురాశని ఎలా గెలవాలో నేను నేర్పిస్తా. అబద్ధాలను ఎలా గెలవాలో, రహస్యమైన పాపాన్ని ఎలా గెలవాలో నేను నేర్పిస్తా. అప్పుడు మీ ప్రాణములకు ఏం కలుగును? నిజంగా అండి, దేవుని దేవాల నెలక పట్టొచ్చు, సంవత్సరమే పట్టొచ్చు, 2-3 సంవత్సరాలే పట్టినామండి. ఒకటే ఒక నిర్ణయం, మనం చచ్చే లోపల ఇలాగ సగం భక్తితో బ్రతకడానికి అసలు నేను ఇదే అంటాను. దేవుని ఒకసారి ఇలాగే ప్రార్థన చేశాను. ఈ పాప జీవితంలో నేను ఇలా బ్రతికే కంటే నన్ను చంపే తండ్రి అన్న రోజులు ఉన్నాయి. ఇది ఈ పాపంలో ఇలా బ్రతికే కంటే చావడం బెటర్ కదా. అందుకే అంటున్నాను, మనం చచ్చే లోపల 2-3 సంవత్సరాలైనా పర్వాలేదు, ఈ రహస్యమైన పాపాల నుంచి మనకి విడుదల కావాలి. మనం పొందుకునే అసలైన విశ్రాంతిని ఈ భూమి మీద మనం అనుభవించాలి. ఎందుకంటే లేకపోతే కానాను దేశాన్ని స్వతంత్రించుకోండి ఎంతకాలం బతుకుతాం మనం? రహస్యమైన పాపాలను మన హృదయంలో పెట్టుకొని ఎందుకు ఈ రహస్య బతుకు, ఈ పాప బతుకు ఎందుకు? ఏదో ఒక రోజున దీని నుంచి విడుదల పొందాలి. పట్టనివ్వండి, నెలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా పట్టనివ్వండి, మొత్తం మీద మనం వీటి నుంచి విడుదల పొంది అసలైన విశ్రాంతిని. ఇక మూడోది ఏంటంటే, నువ్వు ఇలాగా వారు క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని ఏం పొందుదురు? ప్రయాస. ఏంటి ప్రయాస? కానానీయులను ఓడించడానికి ఏం పడాలి? నువ్వు పడుతున్నావు. నువ్వు సత్క్రియలు చేయడానికి ప్రయాస, దేవుని పని చేయడానికి ప్రయాస, సువార్తను ప్రకటించడానికి ప్రయాస చేస్తున్నావా? యుద్ధం చేస్తున్నావా? ఒక ధనాపేక్ష మీద యుద్ధం చేస్తున్నావా? మోహపు చూపుల మీద యుద్ధం చేస్తున్నావా? యుద్ధమా పాడా? కిటికీలో నుంచి అలా చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి అని అంటే అదేంటి? నువ్వు కిటికీలోంచి చూడటం ఏంటమ్మా? దాని మీద నువ్వు పోరాటం చేయాలి. కిటికీ మూసాయి, నువ్వు చూడకూడదు. ఎవరికి తెలియకుండా నేను టీవీలో మా ఇంట్లో చూస్తానండి సినిమా అని అంటే నువ్వెందుకమ్మా చూడటం? దాన్ని గెలవాలి. నువ్వు ధనాపేక్షను గెలవాలి, అసూయని, ఈర్ష్యని గెలవాలి. ఈ లోకం అనేక విధాలుగా శోధిస్తుంది, వాటిని నువ్వు గెలవాలి. ఓడిపోవద్దు. ప్రయాస, యుద్ధం చేయాలి. యుద్ధము చేసి కష్టపడిన వాడు తమ ప్రయాసలు మాని ఏం పొందుతారు? అందుకే నేను అడుగుతున్నాను, నేను ఒకటే చెప్తానండి, కానానుని మీరు పూర్తిగా స్వతంత్రించుకున్నారో లేదో తెలియదు, కానీ స్వతంత్రించుకోవడానికి ఎప్పుడు ఏం చేయాలి? పోరాటం చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. మీరు అనొచ్చు చాలామంది, పరిపూర్ణుడు అందరినీ గెలిచిన వాడే పరలోకానికి వెళ్తాడండి అని అంటే, అలా అనుకుంటే ఎవరు పరలోకానికి వెళ్ళం. మరి ఎవరు వెళ్తారండి? పోరాటం చేయడం మానేసి ఎంజాయ్ చేసేవాడు వెళ్తాడండి? అసలు వెళ్ళడం. రక్షణ పొందినోడే సరే, పోరాటం లేకుండా ఖాళీగా కూర్చున్నాడు వాడు వెళ్ళడం. అలా అని పరిపూర్ణుడైన వాడు వెళ్తాడా అంటే ఎవడు వెళ్ళలేడు. మరి ఎవరు వెళ్తారండి? నిత్యము పోరాటం చేసేవాడు వెళ్తాడు.
రహస్యమైన పాపాల మీద ఎవరైతే ఎప్పుడు ప్రయాసపడతారో, వాటిని గెలవాలని తపత్రి కలిగి ఉంటారో, ఇంకా కోపం వచ్చి దేవా వీటి మీద నాకు గెలిపినవు, లేకపోతే నన్ను చంపేయి, నన్ను తీసేసుకో అని అంత తీవ్రత కలిగి ఉంటారో అలాంటి వారు పరలోకానికి వెళ్తారు. మరి ఎందుకు మరి రాజీ పడుతూ సంతోషిస్తూ బ్రతికేవారు పరలోకానికి వెళ్ళలేరు. దాని మీద ఎల్లప్పుడూ యుద్ధం చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తునందున్న విశ్రాంతిని మీరు అనుభవిస్తున్నారు. మీలో ఇంకా పాపులుగా ఉంటే పాప క్షమాపణ పొందిన విశ్రాంతి వస్తుంది. ఆల్రెడీ రక్షణ పొందిన వారైతే, ఆ విశ్రాంతిని మీరు పొందిన వారైతే, క్రీస్తులో మరొక విశ్రాంతి ఉంది, క్రీస్తు శిష్యుడిగా బ్రతికే విశ్రాంతి. అది అనుభవిస్తున్నారా? క్రీస్తునందున్న విశ్రాంతిని అనుభవించేవాడే రాబోయే దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ఈ మాటలు మనం చూస్తే ఎబ్రిల్కి రాసిన పత్రికలో మాట 12వ అధ్యాయం ముగించి ఉందాం. 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాటలో చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తం కారేంతగా ఎదిరింపలేదు అంటే పాపంతో పోరాటం చెయ్యాలి. ఎంతలా చేయాలి? రక్తం కారేంత. రాజీ పడకు, పోరాటం చేయి. ఓడిపోతున్నావా? ఓడిపోని, ఎన్నిసార్లైనా ఓడిపో, మళ్ళీ లేకు, మళ్ళీ పోరాటం చేయి, కత్తించుకుని వెళ్ళు. విసుగు ఎవడికి రావాలి? సాతానుడికి రాగాలి. ఈడెవడరా బాబు, ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తన్ని పడేసినా మళ్ళీ లేచి వస్తున్నాడు ఏంటరా అని ఎవడికి విసుగు రాగాలి? సాతానికి విసుగు రాగాలేమో కానీ నీకు విసుగు రాకూడదు. సాతానికి వచ్చేయాలి విసుగు. ఈ దెబ్బకి మాట్లాడితే మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అనుకోవాలి. పోరాటం చేయి. పోరాటము చేయువాడికే ప్రయాసలు మాని ఎక్కడికి వెళ్తారు? ఖాళీగా కూర్చున్న క్రైస్తవుడికి చెప్పండి, దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రాంతిలోకి వెళ్ళినట్లుగా ప్రతివాడు 6 దినములు పనిచేసి 7వ దినమున ఆయన విశ్రాంతిలోనికి వెళ్తాడు. పని చేసినోడికే, ఖాళీ కూర్చున్నవాడికి కాదు. ఖాళీ కూర్చున్నవాడు కాదు, పాపంతో పోరాడేవాడికి విశ్రాంతి. దేవుని మందిరానికి, సంఘ సహవాసానికి రావడానికి బద్ధకమా? పని చేయలేవా? కష్టపడలేవా? దేవుని పని చేయడానికి కష్టపడలేవా? నీ వంతు నువ్వేమీ సత్క్రియలు చేయలేవా? బైబిల్ చదవడం కూడా కష్టమైపోతుందా? అంత రెస్టా? మరీ అంత ఖాళీగా ఉండకండి దేవుని విషయంలో. బైబిల్ చదవడానికి కష్టపడాలి, ప్రార్థన చేయడానికి కష్టపడాలి, సంఘ కొడుకుల్లో పాల్గొనడానికి కష్టపడాలి, సత్క్రియలు చేయడానికి కష్టపడాలి, సంఘ సహవాసంలో ఎన్నో పనులు ఉంటాయి, వాటిలో నీ వంతు నువ్వు కష్టపడు. మరీ అంత సుఖంగా ఉండకండి. దేవుని విషయంలో కష్టపడండి. పాపంతో పోరాడే విషయంలో కష్టపడండి. కష్టపడిన వాడే విశ్రాంతిలోనికి, దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.